స్వామి వివేకానంద భారతదేశ చరిత్రలో మహోన్నతమైన వ్యక్తులలో ఒకరు. యోగి, వేదాంతి, తత్వశాస్త్రంలో సుప్రసిద్ధుడు. భారతదేశ పేరు ప్రఖ్యాతలను ఖండాంతరాలకు తీసుకువెళ్లిన మహావ్యక్తి ఆయన. యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన వివేకానందుడి 154వ జయంతి సందర్భంగా V6 స్పెషల్. స్వామి వివేకానంద భారతదేశ చరిత్రలో మహోన్నతమైన వ్యక్తులలో ఒకరు. యోగి, వేదాంతి, తత్వశాస్త్రంలో సుప్రసిద్ధుడు. భారతదేశ పేరు ప్రఖ్యాతలను ఖండాంతరాలకు తీసుకెళ్లిన మహావ్యక్తి ఆయన. యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన వివేకానందుడి 154వ జయంతి సందర్భంగా V6 స్పెషల్. హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వేదాంతి. భారత కీర్తి పతాకాన్ని ఖండాంతరాల్లో రెపరెపలాడించిన తత్వవేత్త వివేకానందుడు. 1863 జనవరి 12న కోల్కతాలో అడ్వకేట్ విశ్వనాథ్ దత్తా, భువనేశ్వరి దేవి దంపతులకు జన్మించారు వివేకానంద. తండ్రి పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్తా. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఏర్పాటు చేసిన స్కూల్లో విద్యాభ్యాసం ప్రారంభించారు. వేణిగుప్తా, ఉస్తాద్ అహ్మద్ ఖాన్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. హార్మోనియం ఫిడేల్పై పట్టు సాధించారు. చిన్నతనం నుంచే లా, సైన్స్ పుస్తకాలు, ఉపనిషత్తులు, పురాణాలను చదివేవారు. వివేకానందుడు మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు. ప్రతి రంగంలోనూ ఆయనకి పట్టుంది. దొరికిన ప్రతి పుస్తకాన్ని తిరిగేసేవారు. అన్ని మత గ్రంథాలు చదివారు. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యరికం చేసి సాధువుగా మారారు. దేశంలోని యువత, ప్రజలు తప్పుదారిన పట్టారని భావించిన వివేకానంద వారికి మార్గనిర్దేశనం చేసేందుకు, ఎలా బతకాలో తెలిపేందుకు దేశమంతా యాత్ర చేశారు. సెప్టెంబర్ 11న అమెరికాలో ఆయన చేసిన ప్రసంగం మరవలేనిది. ఆ ఒక్క ప్రసంగంతోనే వివేకానందునికి విశ్వవ్యాప్తంగా గుర్తింపు లభించింది. 7 ఏళ్ల పాటు వివేకానందుడు అమెరికా, యూరప్లలో తన గళాన్ని వినిపించారు. రామకృష్ణ పరమహంస తదనంతరం ఆయన పేరు మీద మఠాన్ని ప్రారంభించారు. ఆర్కే మఠ్ను ప్రపంచవ్యాప్తం చేసేందుకు ఎంతో కృషి చేశారు. దేవుడు ఎక్కడూ లేడు, మనలోనే ఉన్నాడన్న వివేకానందుడి 154వ జయంతి ఇవాళ. ఆయన బతికిన 39 ఏళ్లు అవిశ్రాంతంగా గడిపారు. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవాలన్న తపన ఆయనను మహావ్యక్తిని చేసింది. ఆయన అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. 1902 జూలై 4న 39 ఏళ్ల వయసులో చనిపోయారు వివేకానంద. భూమి మీద గడిపినన్ని రోజులు సాధువుల సమాజహితం కోసం శ్రమించారు వివేకానందుడు. యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా యువజనోత్సవాలు నిర్వహిస్తున్నాయి ప్రభుత్వాలు.